శ్రీమాత్రే నమః. అప్పుల బాధలు తీరాలంటే మంగళవారం పూట ఇలా చేసి చూడండి. ప్రతి ఇంట్లోనూ డబ్బు సమస్యలు ఉండనే ఉంటాయి. కొంతమందికి వారి ఖర్చులు, వారి సంపాదన బ్యాలెన్స్ అయ్యి అప్పులు లేకుండా సాగిస్తుంటారు. కానీ కొంతమందికి అలా బ్యాలెన్స్ అవ్వక అప్పుల పాలవుతుంటారు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా అప్పులు తీరక సతమతమవుతుంటారు. దానికి కారణం వారికి వాస్తు దోషం లేక జన్మతః దోషాలు ఉండవచ్చు. అలాంటి వారు కొన్ని రకాల పరిహారాలు చేయడం మూలాన పరిస్థితులను చక్కబెట్టుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయాల్లోకి వెళ్తే, అందులో ముఖ్యంగా మంగళవారం పూట కొన్ని రకాల పనులు చేయడం వల్ల అప్పుల బాధలను తొందరగా తీర్చుకోవచ్చని పరిష్కారాలను చూపారు. ఆ పరిష్కారాలేంటో ఇప్పుడు చూద్దాం. మంగళవారం పూట మనీ ప్లాంట్ ఉన్న కుండీని బాగా కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టి పూలతో పూజ చేయాలి. తర్వాత మనీ ప్లాంట్ దగ్గర 2 ప్రమిదలు తీసుకుని పసుపు కుంకుమ రాసి ఒకదాని నిండా ఉప్పు నింపి మరొక దానిలో నువ్వుల నూనె, ఆముదం, కొబ్బరి నూనె వేసి దీపాన్ని పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అంతా పాజిటివ్గా మారడానికి సహాయం చేస్తుంది. ఆ తర్వాత మనీ ప్లాంట్కు ఎర్రటి గుడ్డ ముక్క తీసుకొని కట్టాలి. దీనితో మన ఇంట్లోకి రావాల్సిన చెడునంతా ఇది గ్రహిస్తుంది. మరియు అదే రోజున మన ఇంటి బీరువాలో యాలకులు, లవంగాలు తీసుకుని ఎర్రటి జాకెట్ ముక్కలో కట్టి మనం డబ్బులు పెట్టే లాకర్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల అవి వాటి సువాసనలు వ్యాపింప చేసినట్టు మన సంపదలు కూడా విస్తరిస్తాయి. ఈ పరిష్కారంతో పాటు కొన్ని పనులు మన ఇంట్లో ధనం నిలబడేలా చేస్తాయి. అవేంటంటే, అప్పులు ఏవైనా మంగళవారం పూట తీర్చడం మొదలు పెడితే తొందరగా అప్పులు తీరుతాయి. అదేవిధంగా శుక్రవారం పూట రావాల్సిన డబ్బులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన ఇంట్లో డబ్బు కలకాలం నిలబడిపోతుంది.